ప్రభునేసుక్రీస్తు నామున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. గత వారంలో మనం దావీదుకు ప్రార్థన ఎంత ప్రాముఖ్యము అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. వరుసగా మనం ఒక్కొక్కరి యొక్క ప్రార్థన జీవితాలను గురించి మనం ఆలోచన చేస్తూనే ఉన్నాం. ఆ ప్రార్థన జీవితాలను గురించి వరుసగా అబ్రహాము దగ్గర నుంచి మనం ప్రారంభించాం. అబ్రహాము ఏ విధంగా ప్రార్థన చేశాడో అలాగ వరుసగా మనం రావడం జరిగింది. పోయిన వారమున పోయిన శుక్రవార సమయంలో మరి దావీదుకి ప్రార్థన ఎంత అవసరమో, ఆ ప్రార్థనలో ఎంత ప్రభావితమైన ప్రార్థన అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. దావీదు మీదకి శత్రువులు అపనిందలు వేస్తూ ఉన్నారు. అపనిందలు వేస్తూ ఉన్న సమయంలో దేవుని సన్నిధానంలో ఎలాగ మొరపెట్టాడు. ఈ రోజున మన మీద కూడా కొంతమంది అపనిందలు వేయచ్చు, ఆ యొక్క అపవాదులు వారు చేయొచ్చు. అలాంటి సమయంలో మనం ఎలాగ ప్రార్థన చేయాలి? మన ప్రార్థన జీవితాన్ని మనం చాలాసార్లు కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది మన మీద చెడుగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతోమంది మనకి నష్టం చేకూర్చాలని కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం ఎలాగ ప్రార్థన చేయాలి? ఒక్కొక్క సమస్యను గురించి నేను వరుసగా మీకు తెలియచేస్తూనే ఉన్నా. ఏ యొక్క సమస్య, అబ్రాహాముకు వచ్చిన సమస్య వేరే, మరి వారి జీవితంలో ఇస్సాకుకు వచ్చిన సమస్య యాకోబుకి, ఇలాగా ఒక్కొక్కరికి వచ్చిన సమస్యను గురించి మనం వరుసగా ఆలోచిస్తూ ఉన్నాం. అన్నీ కూడా ఒకేలాగా ప్రార్థనలు లేవు. అందరూ కూడా ఒకేలాగా ప్రార్థన చేయలేదు. వారు ఎదుర్కొన్న సమస్యలు, ఆ యొక్క భిన్నమైన సమస్యలను వారు ఎదుర్కోవడం జరిగింది. ఆ భిన్నమైన సమస్యల్లో మన జీవితంలో ఇవన్నీ కూడా మనకు సంబంధించినవే. ప్రతి సమస్యకు ఎలాగ మనం ఎదుర్కోవాలి? చాలాసార్లు కూడా అనుకోవచ్చు, ఏమనుకుంటామంటే సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ అలాగ లేదు కదా, ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదండి అని చెప్పడానికి మనకు బైబిల్లో ఉన్న ఆధారాలను బట్టి మనం ప్రతి సమస్యను ఎలాగా ఎదుర్కొని ప్రార్థన చేయాలో వాటి విషయంలో చాలా ఖచ్చితంగా రాసుకుంటూ వచ్చాడు. ఈ విషయాన్ని దేవునికి ఎలాగ మొరపెట్టాడో ఆ మొరపెట్టడం అనేది మనం కూడా నేర్చుకుందాం. పోయినసారి చెప్పాను, 7 విషయాలు అతడు ప్రార్థన చేసినట్లుగా నేను మీ ముందు ఉంచాను. ఇప్పుడు మనం అందులోనికి వెళ్దాం. అసలు మొట్టమొదట తను చేసిన ప్రార్థన ఎలాగ ప్రార్థన చేశాడు అనంటే, నేను ఒక్క మాటే పోయినసారి చెప్పాను, విశ్వాసము అని చెప్పుకుంటూ వచ్చాను. మీరు ఒక టూకీగా గుర్తుపెట్టుకోవడానికి ఆ మాటలు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున వాటిని వివరణతో మనం గమనిద్దాం. విశ్వాసము అన్న చెప్పిన దగ్గర ఇంకా ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా మనకు ఎంత మాత్రం కూడా సందేహము లేకుండా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చాలామంది విశ్వాసం ఉంటుంది, కానీ ఆ విశ్వాసంలో వారి జీవితాల్లో ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఈ రోజున వారి జీవితంలో అనుమానాలతో ప్రార్థన చేస్తే వారి ప్రార్థనకు ఎంత మాత్రం కూడా జవాబు రాదు. ఇక్కడ ఈ కీర్తనకారుడు దావీదు చాలా విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అది ఎక్కడ కనబడుతుంది అనంటే ఇప్పుడు చదువుతూ ఉన్నాను, చూడండి. యెహోవా నా మాటలు చెవినిబొట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను అని అంటాడు. ఆ విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసాన్ని అతడు ప్రదర్శిస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి మొరపెట్టాలి అనేది, మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మనుషులు వారి ఏమి కూడా దేవుళ్ళు కాదు. మనుషులు సహాయం చేయడానికి ఏమాత్రం కూడా వారు చేయలేరు కూడా.
చాలాసార్లు కూడా చాలా మంది వారి జీవితాలలో ఎవరి వైపు చూచారు, ఏదన్నా పరిస్థితులు వస్తే, అపనిందలు వస్తే వారు చేసిన పని ఏంటంటే మనుషుల మీద విశ్వాసము ఉంచడం అనేది చేస్తూ వచ్చారు. అది సరైన పద్ధతి ఎంత మాత్రం కూడా కాదు. మనకు సమస్య వచ్చినప్పుడు మనం దేవుడి మీద ఆధారపడడం అనేది నేర్చుకోవాలి. వారు మనుషులను మనం చూస్తే మనుషులు ఏమాత్రం కూడా మనకు సహాయం చేయలేరు, వాళ్ళు కూడా నిమిత్త మాత్రులే అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యెషయా గ్రంథము 31వ అధ్యాయంలోనికి వెళ్తే 31వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతున్నాను. ఐగుప్తులు మనుషులే గాని దేవుళ్ళు కారు అని చెప్పాడు. కష్టాలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తుంటాం. ఐగుప్తులు మనుషులే గాని దేవుడు కారు అనే విషయాన్ని, ఐగుప్తుల గుర్రములు మాంసములే గాని ఆత్మలు కావు, యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయువాడు జోగును అనే మాటను చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు ఆ విషయాన్ని మనుషుల వైపు మనం చూస్తే మనకు సహాయం ఏమాత్రం కూడా దొరకదు. మనుషులు మనలాంటి వాళ్లే. వారిని దేవుడు మొత్తుతే వారు కూడా కిందకు పడాల్సిందే. గనక ఇక్కడ ప్రార్థన చేస్తుంది, ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? అపనిందలు వేస్తున్నప్పుడు, శత్రువులు అపనిందలు వేస్తూ దాడి చేస్తున్నప్పుడు అతడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే అన్నాడు, నిన్నే ప్రార్థన చేస్తున్నాను. ఆ విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం! ఈ రోజున అందరూ కూడా యేసు ప్రభువా అని అంటారు. కానీ ఆ యేసు ప్రభు నీ దేవుడా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో వ్యక్తిగతమైన అనుభవం అనేది ఉండాలి. అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటాం. కానీ అక్కడ ఆ కీర్తనకాడు అలాగ ప్రార్థన చేయలేదు. ఏమన్నాడు? నా రాజా, నా దేవా. ఆ మాటలు ఎంత ఖచ్చితంగా ఆ మాటలు చెప్తూ ఉన్నాడో అర్థం చేసుకోండి. దేవుని మీద అటువంటి విశ్వాసం అనేది కావాలి. అతడు అంటున్నాడు, నా దేవా. ఆ మాటలు నా రాజా, ఆ మాటలు గమనించాలి. నా దేవుడివి నువ్వు, నా రాజువి, నా దేవుడివి. ఈ రోజున నీ దేవుడా అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడితో ఒక సంబంధం అనేది కనబడడంలా. దేవుడికి నీకు ఒక మంచి సంబంధం అనేది కావాలి. చాలా మంది ఆ యొక్క నాయనా అని పిలుస్తూ ఉంటారు. అందరూ నాయనలు అయిపోరు, అందరూ తండ్రులు కాలేరు. తండ్రి ఒక్కడే అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ, నా దేవా, నాకు వ్యక్తిగతంగా నా దేవుడు అనే ఆ విశ్వాసం అనేది అతని జీవితంలో కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. నా దేవా అనే దాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక చక్కని హీబ్రూ మాటలో మనం గమనించచ్చును. ఆ మాటలు అదునాయ్ అనేది ఉపయోగించాడు. నా ప్రభువు అనే మాటను మీరు గమనించాలి. నా దేవుడివి అనే దాన్ని 145వ కీర్తనలోనికి రండి. 145వ కీర్తనలో ఒక చరణాన్ని, మొదటి చరణాన్ని నేను చదువుతున్నాను చూడండి. రాజువైన నా దేవా అనే మాటను చెప్తున్నాడు. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. నా దేవా. ఈ రోజున నీ దేవుడు ఎలాంటి దేవుడు ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించావా? నువ్వు గమనించవలసిన విషయం అంటే నీ దేవుడు నీ దేవుడేనా అనే విషయాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఎలాంటి దేవుడు ఆయన దేవుడు? అందుకే అన్నాడు, నా రాజా అని చెప్పుకుంటూ వచ్చాడు. నా రాజా, నా దేవా అంటే నువ్వు సర్వాన్ని పరిపాలిస్తున్న దేవుడివి, నీకు అన్నీ కూడా నీ ఆధీనంలో ఉన్నాయి అనే విషయాన్ని ఈ కీర్తనకాడు తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. మీరు 103వ కీర్తనలోనికి వెళ్దాం. 19వ చరణంలో చదువుతున్నాను. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపరిపాలన చేయుచున్నాడు. అన్నిటి మీద. 103వ కీర్తన 19వ చరణంలో ఆ మాటలు చదివాను నేను. కనుక ఆయన అంతా పరిపాలన చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నా దేవా, నా రాజా, నా దేవా అనే మాటను చెప్పుకుంటూ వచ్చాడు.
తన విశ్వాసాన్ని పూర్తిగా వ్యక్తము చేస్తున్నట్లుగా ఆ దేవుడి మీద విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు అనంటే అతడు దేవుని వైపు చూస్తున్నట్లుగా చూస్తున్నాం, మనుషుల వైపు చూడడం లేదు. 113వ కీర్తనలో 5వ చరణంలో ఉన్నతమందు ఆసీనుడు ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడు ఎవడు అని మాట్లాడుతున్నాడు. ఆయనలాంటి వాడు ఎవడున్నాడు? అందుకే ఆ మాటలు చాలా చక్కగా, నువ్వు పరిపాలించే దేవుడివి, నా దేవుడివి, నువ్వు నా దేవుడివి అనే విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. నా ప్రభువి, నువ్వు నా దేవుడు అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఇందులో ఈ వచనంలోనే, ఈ చరణంలోనే తన విశ్వాసాన్ని అంతటినీ కూడా కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, విశ్వాసం ఆ వ్యక్తం చేయడమే మాత్రం కాదు, నా దేవుడు, నా రాజు అనే విషయాన్ని, ఆ దేవుని మీద ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేయడం మాత్రమే కాదు. చాలా మంది దేవుడి మీద విశ్వాసాన్ని వ్యక్తం చేయొచ్చు, కానీ విశ్వాసంతో కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అది అందులోనే ఆ కీర్తన భాగంలోనే మనం చూడగలం. ఎవరిని ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు చూడండి, నిన్నే అని అన్నాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాడో ఆ దేవుని యందు ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. ఎవరికో నేను ప్రార్థన చేయడం లేదు, ఆ విశ్వాసాన్ని, విశ్వాసముతోనే అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు ఆ ప్రార్థన అనే విషయాన్ని గురించి అంటూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన అనేది, దేవా నిన్నే ప్రార్థన చేస్తున్నా, నిన్ను నిన్ను అనే విషయాన్ని ఎవరో అందరిని గురించి మాట్లాడడం లేదు. చాలా మంది అంతా కూడా అన్ని ఒకసారి రాళ్ళు వేద్దాం, ఏ రాయైనా తగలదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఒకే ఒక గురితో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. నిన్నే ప్రార్థన చేయుచున్నాను అని చెప్పాడు. ఆ ప్రార్థన అనేది చాలా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు. వ్యక్తిగతంగానే ఈ రోజున నీ దేవుడు వ్యక్తిగత దేవుడు కావాలి, అందరి దేవుడు కాదు, నీ దేవుడు కావాలి. అందుకే అన్నాడు, నా దేవా, నా రాజా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు ఆ మాటలు చెప్పాడంటే, నా మాటలు చెవిపెట్టుము అన్నాడు. మా మాటలు కాదు, నా మాటలు. దావీదు ఒక సమస్యలో ఉన్నప్పుడు తను ఒక వ్యక్తిగతంగా దేవునితో ఒక సంబంధం మాత్రమే కాదు, దేవునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా తను ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున సమస్యలు వస్తే ఎవరో ప్రార్థన చేయండి అని చెప్తావు, ఎవరికో ప్రార్థన చేయమంటావు. ఎవరికో ప్రార్థన కాదు, అసలు నీ సమస్య నీవు ప్రార్థన చేసుకోవడం అనేది అలవర్చుకోవాలి. చాలా మంది వారి జీవితాల్లో నీవు ప్రార్థన చేయవు, ఎవరినో ప్రార్థన చేయమని చెప్తూ ఉంటావు. సమస్య నీది అయినప్పుడు నా మాటలు చెవిబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము, నా మీద నువ్వు పెట్టు, మనసు పెట్టని దేవుని ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఎందుకు నా మీద, ఆ మాటలు మీరు గమనిస్తున్నప్పుడు ఎవరి మీద లక్ష్యముచ్చు, నా మీద లక్ష్యముచ్చు. ఎవరి మీద లక్ష్యం కాదు, నా మీద పెట్టు నీ మనస్సు. ఎవరి మీద పెట్టమని చెప్పడం, నా మీద నువ్వు మనసు పెట్టు అని అంటున్నాడు. ఎంత అద్భుతంగా, ఎంత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. చదువుతూ ఉన్న 13వ కీర్తనలోనికి రండి. 3వ చరణంలో చదువుతున్నాను, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమే. నా మీద, నువ్వు నా మీద ఉంచు, నా ప్రార్థనకు జవాబివ్వు. దేవుణ్ణి ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడో అందులో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఈ కీర్తనకారుడు చాలాసార్లు కూడా భక్తులు ప్రార్థన చేశారు, వారి ప్రార్థన ఆలకించాడు. మన ప్రార్థన ఎందుకు ఆలకించాడు అనే విషయాన్ని ఏమని చెప్తూ ఉన్నాడో, ఇంకా నేను దేవుణ్ణి ప్రార్థన చేసే విధానం 27వ కీర్తన 7వ చరణంలో కూడా నేను చదువుతూ ఉన్నాను. చూడండి, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థన చేయనప్పుడు, నా మనవి నిన్ను ప్రార్థన చేయనప్పుడు నా మనవి ఆలకింపు అని చెప్పాడు. 27వ కీర్తన 7వ చరణంలో ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. కనుక నిన్ను ప్రార్థన చేస్తున్నా, నువ్వు వినాలి ప్రార్థన, నువ్వు వినాలి ప్రార్థన. ఈ రోజున
నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దేవుడు వ్యక్తిగతంగా నీ దేవుడు కావాలి, నీ వ్యక్తిగత విశ్వాసం కావాలి. ఆ వ్యక్తిగతంగా విశ్వాసం మాత్రమే కాదు, ఆయన సర్వమును పరిపాలిస్తున్నాడు, సార్వభౌముడైన దేవుడని నీకు అర్థం కావాలి. ఆయన నేను ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇది ఎంత అద్భుతమైన విషయాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థన ఎలా చేస్తారంటే ఎవరో వినాలని ప్రార్థన చేస్తారు. వారు ఇతరులు వినాలని ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు వినాలని ప్రార్థన చేయరు. నా మాటలు చెవి నువ్వు విను ప్రభువా, నువ్వు వినాలి నా ప్రార్థన. ఎవరో మనుషులు వినడం కాదు, నువ్వు వినాలి. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో నా మాటలు 55వ కీర్తనలో కూడా 1వ చరణంలో, దేవా చెవి ఎక్కి నా ప్రార్థన ఆలకింపుము, నా ప్రార్థన ఆలకింపు, నా విన్నపములకు విముఖుడవై ఉండకు, జాబ్ ఇవ్వు, విడిచిపెట్టకు నన్ను. దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎంత అద్భుతమైన ప్రార్థన తన జీవితంలో మనం గమనించాలని మనవి చేస్తున్నాం. ఇంకా 54వ కీర్తనలో 2వ చరణంలో కూడా, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పట్టు, విను ప్రభువా, నువ్వు వినాలి, నేను చేసే ప్రార్థన వినాలి. దేవుణ్ణి ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. ఈ రోజున ఈ కీర్తన గ్రంథంలో దావీదు అంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నా వ్యక్తిగత ప్రార్థన 61వ కీర్తనలో కూడా నేను చదువుతున్నాను 1వ చరణంలో, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియకు, నా ప్రార్థన, నేను చేసే ప్రార్థనకు చెవియకు. నేను ఎవరికో చేయడం లేదు, నిన్నే ప్రార్థన చేస్తున్నా, నువ్వు వినాలి. నేను ఎవరికో చేయడం లేదు, ఎవరికో మొరపెట్టడం లేదు. నేను ఈ రోజున మన జీవితంలో అది ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. చాలాసార్లు కూడా మనుషులను సంతోషపెట్టడానికి కాదు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో 86వ కీర్తనలో 6వ చరణంలో కూడా చదువుతున్నాను, యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపు, నువ్వు విను. దేవుణ్ణి ఆ వ్యక్తిగతమైన ప్రార్థన అనేది ఎంత అద్భుతంగా చేశాడో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నీవు ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎలాగా ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నామో ఒకసారి ఎవరికి వాళ్ళమే ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. నిన్నే ప్రార్థన చేస్తున్నా, ఎందుకు ప్రార్థన చేస్తున్నా? ఎందుకు నేను నీకెందుకు ప్రార్థన చేస్తున్నా? దానికి జాబ్ ఏంటంటే నువ్వు నా దేవుడివి. దేవుని యొక్క వాక్యంలో 140వ కీర్తనలోనికి వెళ్దాం. 140వ కీర్తనలో 6వ చరణంలో, అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవి నీవే. నేను నిన్నే ప్రార్థన చేస్తున్నా. మనుషులు వినాలని, మనుషుల కొరకు ప్రార్థన చేయడంలా, నువ్వు వినాలని నీకు ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రార్థనలో ఏం కనబడుతుంది అనంటే ఏ మాత్రం కూడా సందేహం లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఏ మాత్రం అనుమానం లేదు ఆ విశ్వాసంలో. దేవుని యొక్క వాక్యంలో మనందరికీ తెలుసు. మీరు మత్తయి సువార్తలో వెళ్తే 11వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి ఒక వచనాన్ని కూడా మనం చూడొచ్చు. 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఎలాగా ఎటువంటి రీతిగా మనం ప్రార్థన చేయాలి, దేని కొరకు మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. నిన్ను ప్రభువా, నువ్వు నా దేవుడివి, నేను నిన్ను ప్రార్థన చేస్తూ ఉన్నా, ఎవరినో ప్రార్థన చేయడంలా. నేను చేసే ప్రతి ప్రార్థనకు 21వ అధ్యాయంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 21వ వచనంలో చదువుతున్నాను. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహ పడకుండిన ఎడలా, మీరు విశ్వాసము కలిగి సందేహం ఉండకూడదు, మీకు అనుమానాలు ఉండకూడదు.
నిన్ను ప్రార్థన చేస్తూ ఉన్నా నేను. ఏ అనుమానం లేదు. దేవుడు చేస్తాడో చేయడో, దేవుడు చేస్తాడో లేదో, దేవుడు చేస్తాడో లేదో అనేది ఆ అనుమానం మనకి రాకూడదు. నిన్నే ప్రార్థన చేస్తున్నా, నువ్వు నా దేవుడివి, నా రాజువి, నేను ఎవరికో చేయడంలా, నా మాటలు చెవి, నా మీద దృష్టి పెట్టు, లక్ష్యముంచు, చూడొకసారి. ఎంత అద్భుతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఒక్కసారి అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నా. మన జీవితంలో కనబడేది ఎలాంటి ప్రార్థన, ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం ఒక్కసారి మనం కూర్చుని ఆలోచించాలి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 23వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 23వ వచనంలో, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని మనవని చెప్పి తన మనసులో సందేహింపక, ఆ మాటలు సందేహింపక, ఏది అనుమానం లేదు, తాను చెప్పినది జరుగునని నమ్మినెడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా. సందేహం, చాలాసార్లు అనుమానాలు, దేవుడు చేస్తాడని. అబ్రహాం కూడా వచ్చింది సందేహం వచ్చింది. ఏమని సందేహం వచ్చింది అనంటే, నవ్వుకున్నాడు ఒకసారి. అవ్వ కూడా నవ్వుకుంది, శారా కూడా నవ్వుకుంది. అబ్రహాం నవ్వాడు, శారా కూడా నవ్వేశాడు. ఎందుకు? మేము వృద్ధాప్యంకి వచ్చేసాం, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇంకా పిల్లలు పుట్టే ఆస్కారం లేదు, ఇంకా వచ్చేశారు. అప్పుడు ప్రభు కనబడి వాళ్ళతో మాట్లాడిన విధానం ఏమన్నాడు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నువ్వు నమ్ము. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో ఎందుకు ప్రార్థనకు జవాబు రాదు? యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్తూ అన్నాడు. 1వ అధ్యాయం 6వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 6వ వచనంలో, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ఏమన్నాడు? దిమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొన. అసలు ఏమి నువ్వు ఆలోచించవలసిన అవసరతే లేదు, రాదు. దేవుని, అందుకే ఈ కీర్తనగాడు మొట్టమొదట ఎంత విశ్వాసంతో ప్రార్థన చేశాడు. మనం అనుకుంటాం దావీదు ప్రార్థన చేశాడు, నేను ప్రార్థన చేస్తే ఎందుకంటే, దావీదు ప్రార్థనలో ఇంత దాగుంది. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాడు, మొట్టమొదటి ఆ విషయాన్ని నేర్చుకుందాం. 7 విషయాల్లో మొదటి విషయం చెప్పాను, విశ్వాసముతో. విశ్వాసం అంటే అందులో ఇంత వివరణ ఉంది. ఏమన్నాడు? సందేహింపకుండా. ఇక రెండవ దానికి వెళ్దాం మనం. ఏం చెప్తూ ఉన్నాడు? రెండవది మీకు చెప్పాను, ఏం కావాలి అనంటే స్థిరత్వం. చాలా మంది జీవితాల్లో స్థిరత్వం ఉండదు. ప్రార్థన అడపా చేసుకుంటాం అంతే. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఏదో ఖాళీగా ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు, ఇది కాదు. ప్రార్థనలో ఒక స్థిరత్వం కావాలి, ఒక స్థిరమైన భక్తి జీవితం కావాలి. చాలా మంది వారి జీవితాల్లో స్థిరత్వం కనబడదు. చదువుతూ ఉన్నాను, చూడండి. 3వ చరణంలో చదువుతున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఉందును. ఆ మాటలు చూడండి. నా ఉదయమున, ప్రతి ఉదయం
నేను ప్రతి ఉదయం ప్రార్థన చేస్తా. ప్రతి ఉదయం ప్రార్థన చేస్తా. ఈరోజు ఎంతమంది ఉదయం లేచి ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. ఉదయం లెగ్గానే వంటగదిలోకి పరిగెడతారు. పిల్లలు పరిగెడతారు, తల్లులు పరిగెడతారు, అందరూ వంటగదిలోకి పరిగెడతారు. అరే మోకరించి ప్రార్థన చేసుకుని అప్పుడు ప్రారంభిద్దాం అని అనుకోరు. చాలాసార్లు అనుకుంటాం, అన్ని పనులు అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు. అవ్వదు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఉదయమున, అంటే దీన్ని బట్టి అర్థం ఏది ఏంటంటే మన జీవితంలో మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. దావీదు తన జీవితంలో ప్రాధాన్యత, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది, మొదటి ప్రాధాన్యత. నీ జీవితంలో దేవుడికి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వు. దేవుడి మీద శ్రద్ధ పెట్టు. దేవుడి మీద పెట్టు. చాలాసార్లు చెప్తూ ఉంటా, ఎవడు ముఖం చూడక ముందు దేవుడి ముఖం చూడు. ఎవరితో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడడం నేర్చుకో. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆ రోజంతా కూడా ఎంత అద్భుతమైన రీతిగా అన్నీ కూడా సమకూడతాయో తెలుసా? నీకు అర్థం కాదు అసలు. నువ్వు చూడు ఒకసారి, ఎలా జరుగుతుందో తెలుస్తుంది. నేను నా వ్యక్తిగత అనుభవాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. నా వ్యక్తిగత అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి చెప్పడం కాదు, వాక్యం గురించి మాట్లాడుకుందాం. నువ్వు చూడు ఒకసారి, నీవు వ్యక్తిగతంగా నువ్వు అనుభవించగలవు. ప్రతి చిన్న విషయం దేవుని ప్రార్థన చేయి. నేను ఉదయం లెగ్గానే నేను మొట్టమొదట, ప్రభువా ఈరోజు ఏం చేయాలో చెప్పు, ఏం వండుకోవాలో చెప్పు, ఏం చేయాలో చెప్పు. నేను ఈరోజు ఈ పనుంది, నాకు ఈ లెసన్ నేను పూర్తి చేయాలి. దేవుడికి అన్నీ చెప్తూ ఉంటా. ఇది చెయ్యాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి, వీరితో ఇది మాట్లాడాలి. ప్రతి దేవునికి ప్రతిది చెప్పు. నీ జీవితంలో ఎంత అద్భుతంగా ఉంటుందో. అందుకే చెప్పాడు, మొదట తన జీవితంలో ప్రాధాన్యత కనబడుతుంది. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని ఏం చేసి సిద్ధము చేసి. ఎంత అద్భుతంగా ఈరోజు మనం అప్పుడు బుర్ర గోక్కుండా ఉంటాం, ఏం ప్రార్థన చేయాలో అనేది. ఏమీ లేదు. ఎంత సిద్ధపాటు, ప్రార్థనలో ఎంత సిద్ధపాటు ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన అనేది మన జీవితంలో, నేను చిన్నపిల్లలకి చెప్తూ వచ్చాను, పిల్లలు ప్రార్థన కనీసము 2 సార్లైనా ప్రార్థన చేసుకోండి. కనీసం ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేయండి, రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రార్థన చేయండి. దేవుణ్ణి ప్రార్థన చేద్దాం అనేది. ఒకవేళ నిజంగా ఉదయం లేచి మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, దేవుడు కనీసం ఉదయము సాయంకాలము ప్రార్థన చేయడం అనేది మనం అలవర్చుకోవడం అనేది మనకు చాలా అవసరం. కీర్తనలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 30వ కీర్తనలోనికి వెళ్దాం. 7-8 చరణాలు నేను చదువుతున్నాను. యెహోవా దయకలికి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొరపెట్టి తిని. నా ప్రభువుని బ్రతిమాలుకుంటిని. నేను కోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? నీకు మొరపెట్టుకుంటూనా, నీకు మొరపెట్టుకుంటూనా. నువ్వు దాగోకు, నీ ముఖాన్ని దాచుకోకు, నాకు చూపించు, నువ్వు నాకు కనబడు.
నాతో మీరు మాట్లాడు నాతో. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ప్రభువా ఎందుకు 2 సార్లు అని చెప్పడానికి కారణం ఏంటంటే, పాత నిబంధనలో మీరు లేవియా కాండానికి వెళ్తే దేవునికి అర్పించే విధానంలో వాళ్ళు ఉదయమున సాయంకాలము దేవునికి అర్పణ అర్పించేవారు. లేవియా కాండము 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 20వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను చూడండి. అహరోనును అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అప్పగింపవలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము సాయంకాలము సగము అన్నాడు. ఉదయం సాయంకాలం, ఉదయం సాయంకాలము దేవునికి అర్పణలు అర్పించవలసినది ఉదయమును కూడా నువ్వు సాయంకాలం కూడా చెయ్యి. దేవునికి మీరు పాత నిబంధనలో వారంతా కూడా ఉదయము సాయంకాలము వారు చేసే విధానం కనబడుతుంది. ఉదయమున చేయాలి, సాయంకాలం కూడా వారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున దేవుడి సన్నిధిలో కనబడినప్పుడు ఉదయమున సాయంకాలము ప్రతి దినము కూడా చేయాల్సిన పని గురించి నేను ఎందుకు చెప్తూ ఉన్నా? 2 మార్లైనా ఎందుకు? దేవుడు ఉదయమున దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. రాత్రి పడుకునే ముందు ప్రభువా ఈ రోజంతా కూడా నాకు నువ్వు సహాయం చేసావు, నీకు వందనాలు అని చెప్పి చక్కగా నిద్రపో. దేవుడు మంచి నిద్రను అనుగ్రహిస్తాడు. ఉదయమునే ప్రార్థన చేయడం అనే విషయాన్ని గురించి మనం బైబిల్లో మనం గమనిద్దాం. 88వ కీర్తనలోనికి వెళ్దాం. 88వ కీర్తనలో ఏమని రాయబడిందో ఆ విషయాలను గురించి కూడా నేను మీ ముందు ఉంచుతూ ఉన్నా. ఉదయమున అనే ఆ విషయాన్ని వారు ఎలాగ చేశారు, ఎలాగా ప్రార్థన చేయగలిగారో ఆ విషయాలన్నిటి కూడా చూడండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 88వ కీర్తన 13వ చరణంలో యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. నువ్వు ఎదుర్కోవడం కాదు, దేవుడికి మొదటి స్థానం. నిన్ను నా ప్రార్థన ఉదయమునే నిన్ను ఎదుర్కోవడం అనే విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడు. ఈ రోజున ఎంతమంది అండి ఎదుర్కొంటున్నావా? అరే ఎవరో తట్టి ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో అని చెప్తూ ఉన్నారా? ఉదయమున చెయ్యి. ఉదయమున ఎంత ప్రాముఖ్యమో అనే విషయాన్ని నీ జీవితంలో అలా ప్రార్థన చేస్తే ఉదయమున ప్రతి దినము దేవుని కృప కావాలి నీకు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వచనాలు కూడా చదవండి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అక్కడక్కడ 59వ కీర్తన 16వ చరణంలో ఉదయమున నీ కృప. 92వ కీర్తనలో కూడా ఉదయమున నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, నీ కృప ఉదయమున. దేవా నీ కృప కావాలి, ఈరోజు నేను నడవడానికి నీ కృప కావాలి. ఉదయమున ప్రతి ఉదయమున ఏం చేస్తున్నాడు? ఎదుర్కొంటున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా 119వ కీర్తన 147వ చరణంలో తెల్లవారు మునపుకే మొరపెట్టి తిని. ఎప్పుడు మొరపెడుతున్నాడు? తెల్లవారు. ఆ రాకముందే, ఆ తెల్లవారు ఆ రాకముందే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నట్లుగా చూస్తున్నాం. ఏమన్నాడు? నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, తెల్లవార మునిపే మొరపెట్టి తిని. అంటే వారి జీవితంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ జీవితంలో ఎలాగుంది చెప్పు? ప్రభుకి స్థానం ఇచ్చే పరిస్థితి కనబడుతుందా?
దేవుణ్ణి ప్రార్థన చేయడం, దేవుణ్ణి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం. ప్రార్థన అనేది అలవర్చుకోవాలి. దావీదు తన జీవితంలో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో ఈ కీర్తన ద్వారా మనకు తెలుస్తుంది. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుణ్ణి మీరు దినవృత్తాంతాలకు కూడా రావచ్చు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలోనికి వెళ్తే 23వ అధ్యాయం 30వ వచనంలో అనుదినము ఉదయ సాయంకాలముల యందు అని అన్నాడు. ఉదయము సాయంకాలం. నేను అందుకే 2 సార్లు కనీసం 2 సార్లు అయినా ఉదయం సాయంకాలం దేవుని స్తుతించు, పాటలు పాడు, ప్రార్థన చేయి. ఈ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకే అన్నాడు ఉదయమున. ఎలాంటి ప్రార్థన చేస్తాం. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు కల్లా మనం ఉదయమున మొదలు పెడితే కనుమూసే వరకు కూడా ప్రార్థన చేయి. అందుకే అన్నాడు ఎడతెగక ప్రార్థన చేయడి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడు, నిత్యము ప్రార్థన చేయడి, విసకక ప్రార్థన చేయడి. ఇలాగా వాక్యాలు ఎన్నో చెప్పాడు. ఆ వచనాలన్నీ కూడా మీకు కూడా తెలుసు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 12:12లో, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ఇవన్నీ కూడా ప్రార్థన చేయి. మరొకసారి చెప్తాను. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:17, రోమా 12:12, కొలస్సీ 4:2, యాకోబు రాసిన పత్రిక 5:16. ప్రార్థన చేయి, దేవుని ప్రార్థన చేయి. అయితే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగంటున్నాడు, ఆ ప్రార్థన ఎలా చేశాడు, ఎటువంటున్నాడు? ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి. అరే ఎంత ప్రిపేర్ అయ్యాడు. ప్రార్థన చేయడానికి ఎంతమంది సిద్ధపడుతున్నాం చెప్పండి. ఉదయం లేచి మనం దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు సిద్ధపడి వెళ్ళడం చాలా మంచిది. ఏదన్నా ఫంక్షన్కి వెళ్తే ఎంత సిద్ధపడతామో, అరే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సిద్ధపడాలి మనం. ఎలాంటి సిద్ధపాటుతో ప్రభు దగ్గరికి రావాలి. నిజంగా బైబిల్లో వాళ్ళు ఎంత బాగా సిద్ధపడ్డారు. ప్రభు చాలాసార్లు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏదో వచ్చేవని చెప్పలేదు. ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు సిద్ధపడిరా. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి రావాల్సిన అవసరతను గురించి చెప్పాడు. సిద్ధపడు. నేను బైబిల్ని చదువుతున్నప్పుడు నిర్గమకాండం 34వ అధ్యాయంలో 2వ వచనంలో ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండకి ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవ. సిద్ధపడి ఏదో వచ్చేకో. దేవుని సన్నిధికి వచ్చే విధానం అనేది ఎలాగుండాలి. అయితే మేము కూడా ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటున్నాం, మరి సాయంకాలం కూడా ప్రార్థన చేసుకుంటున్నామండి అని అంటే అది నేను ఒక ప్రాథమికంగా చెప్పాను అంతే తప్ప పాత నిబంధనలో భక్తులందరూ కూడా దేవునిలో ఎదిగిన వారు ఎలా ప్రార్థన చేశారో అది కూడా చూడండి. 55వ కీర్తనలో 17వ చరణంలో సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున అన్నాడు. అంటే దినానికి 3 మార్లు. దానియేలు అందుకే ముమ్మారు అని అన్నాడు. ఈ రోజున మనం అక్కడితో ఆగిపోవద్దు దయచేసి. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విధానం ఏంటంటే అక్కడితో ఆగిపోవద్దు, ఇంకా ముందుకు వెళ్దాం.
ఇంకా ప్రార్థన జీవితాన్ని కట్టుకుందాం, ప్రార్థనలో బలపడదాం. నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుని సన్నిధిలో అక్కడితో ఉదయం, చిన్నప్పటి నుంచి ఉదయం సాయంకాలం ఇంకా ప్రార్థనలో ఎదుగుదాం, ప్రార్థన చేసుకుందాం, ఇంకా ఎక్కువసార్లు ప్రార్థన చేసుకుందాం. అయితే ఆ ప్రార్థన నేను చాలాసార్లు కూడా ప్రార్థనలో ఉదయకాల సమయంలో మేము ప్రార్థనలకు వెళ్తాం. ప్రార్థనలకు వెళ్తే నేను మొన్న కూడా చెప్పాను, ఈ తెరలా వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నారో అనేది. ప్రార్థన అనేది ఎంత సిద్ధపడి రమ్మని చెప్పాడు, ఏం ప్రార్థన చేయాలో. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడని కాదు. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను, ఆ ప్రార్థన అనేది అర్థ సహితంగా ఉండాలి. ఉదయమున నేను సిద్ధపడి, దేవుని దగ్గర సిద్ధపడి. చూడండి, యేసుప్రభు వారు అందుకే చెప్పారు మత్తయి సువార్త 6:7 మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అనవసరమైన మాటలు. నువ్వు అదే సిద్ధపడి వస్తే, ఒకవేళ నిజంగా సిద్ధపడి వచ్చావనుకోండి, పరీక్ష సిద్ధపడి వచ్చావనుకో, బాగా చదువుకుని పరీక్షకి వెళ్ళావనుకో, ఏం చేస్తావు? ప్రశ్నకు సరి అయిన సమాధానం రాస్తావు. ఒకవేళ చదవలేదనుకోండి, ఏం రాస్తావు? అదే పదే సార్లు రాసి మాస్టర్ గారిని మనం ఏదో ఒకటి బోల్తా కొట్టించి మార్కులు వేయించుకోవచ్చు అని చెప్పేసి పేజీలు నింపడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాదు, ఇక్కడ దేవుడి దగ్గర కాదు. దేవుడి దగ్గర మాత్రం అందుకే చెప్పాడు, సిద్ధపడి. ప్రభు సన్నిధానికి వచ్చినప్పుడు సిద్ధపడి రావడం. అందుకే శిష్యులు వెళ్ళి ప్రభుని ప్రార్థన నేర్పించమని అడిగారు. అందుకే నేను ఈ యొక్క సిరీస్ తీసుకోవడానికి కారణం అదే. ప్రభువా, మాకు ప్రార్థన నేర్పించు, ఎలాగ సిద్ధపడాలి, ఎలాగ ప్రార్థన చేయాలి మాకు నేర్పించు. అలాగ అడిగినప్పుడు ప్రభు చెప్పాడు ఈ మత్తయి సువార్తలో 6:9 కాబట్టి మీరు ఇలా ఈ ప్రార్థన చేయమని చెప్పలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు అక్కడ చదవడం అనేది ఈ ప్రార్థన చేయమని చెప్పాల అన్నాడా? ఒకసారి చూడండి, అనలేదు. నువ్వు ఇలాగ చెయ్యి అని అన్నాను కానీ ఇది చెయ్యి అని అనలా. ఇదే చెయ్యు అని అనలేదు. ఇలాగు అంటే ఏంటి? ఎలాగో ప్రభు చిత్తం అయితే అది ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు. మత్తయి సువార్త ఆ ప్రభు నేర్పిన ప్రార్థన ఎప్పుడు వస్తుంది మనకి అనేది నేను చెప్పలేను. వచ్చినప్పుడు అప్పుడు విందాం. మనం క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం విందాం. కనుక మన జీవితంలో అందుకే ఇక్కడ ఏ పరిస్థితులు వస్తే ఎలాగ మనం ఎదుర్కోవాలి. దావీదుకి సమస్య వచ్చింది, అపనిందలు వచ్చాయి, శత్రువులు. అతడు చేసే ప్రార్థన ఎలా చేశాడో అది నేర్చుకుందాం. 7 విషయాల్లో కేవలం 2 విషయాలు మాత్రమే చెప్పాను. ప్రభు చిత్తమైతే వచ్చే వారం దాన్ని మనం కొనసాగిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. Subscribe now and press the bell icon. Never miss an update.